వీడియోలో మనం చూడబోయే సెటప్ వచ్చేసి ఈ 5.2 యాంప్లిఫైర్ నీట్ గా మంచిగా బ్రాండెడ్ లుక్ అయితే వస్తుందండి ఇంబ్రానిక్స్ రిమోట్ కిట్ తో. ప్రతి యాంప్లిఫైర్ వచ్చేసి నేను మోస్ట్లీ డ్యూయల్ ట్రాన్స్ఫార్మర్స్ తోనే చేస్తానండి. 5.1 కానీ 5.2 యాంప్లిఫైర్స్ ఆటంతా మొత్తం వైరింగ్ లోనే ఉంటుంది. ఇంత మంచిగా చేస్తే మీకు అసలు హమ్మింగ్ నాయిస్ అనేది ఉండదు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వికీ ఎవ్టెక్. మన లొకేషన్ వచ్చి పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్ అండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోయే సెటప్ వచ్చేసి ఈ 5.2 యాంప్లిఫైర్. ఓన్లీ యాంప్లిఫైర్ అయితే మనకి కర్ణాటక నుంచి సుహాస్ గారు అని చెప్పి అయితే ఆర్డర్ ఇచ్చారండి. కర్ణాటక బెల్గావ్, అక్కడ నుంచి సుహాస్ గారు మనకి ఈ సెటప్ అయితే ఆర్డర్ ఇచ్చారు. మన ప్రీవియస్ 5.2 యాంప్లిఫైర్స్ చూసారు, వాళ్ళు దాన్ని రిఫరెన్స్ గా తీసుకొని చిన్న చిన్న కస్టమైజేషన్ చెప్పారు. ఈ విధంగా చేస్తే ఎలా ఉంటుందంటే నేను ఒక సజెషన్ ఇచ్చాను, దాని తగ్గట్టు అయితే నేను తయారు చేశాను. యాంప్లిఫైర్ ఎలా చేశానో నేను డీటెయిల్ గా చూపిస్తాను, ఓకేనా. కస్టమర్ వచ్చేసి కర్ణాటక కదా, వాళ్ళకి హిందీ ఒకటే వచ్చు. సో ఆ హిందీలో నేను కమ్యూనికేట్ చేసి నేనైతే ఆర్డర్ తీసుకున్నాను. హిందీ కస్టమర్స్ ఎవరు ఉన్నా కూడా వాళ్ళు కూడా కమ్యూనికేట్ చేయొచ్చు, మనకి హిందీ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ యాంప్లిఫైర్ లో మనం ఏమేమి కాంపోనెంట్స్ వాడాము, ఏం మెటీరియల్ వాడాము అనేది నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను, రండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మీకు చూపించడానికి డిస్ప్లే ఎలా ఉంటుందని సో దీన్ని నేను ఆన్లో అయితే పెట్టాను. ఇప్పుడు ఫ్రంట్ మనం చూసినట్టయితే ఇక్కడ సబ్ కంట్రోల్ అండి. ఫస్ట్ వచ్చేసి సబ్ కంట్రోల్ ఉంటుంది. మీకు ఎల్ఈడీస్ చూస్తున్నారు కదా, కంట్రోల్స్ చుట్టూ బ్లూ ఎల్ఈడీస్, నీట్గా మంచి క్లాసీ లుక్ అయితే వస్తుందన్నమాట. ఇది వచ్చేసి సబ్ కంట్రోల్, మన సబ్ క్రాస్ ఓవరింగ్ కోసం అయితే కంట్రోల్ అయితే పెట్టామన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి పెన్ డ్రైవ్ సపోర్ట్ అయితే ఉంటుంది, యూఎస్బి. ఇక్కడ ఇది వచ్చేసి మనకి వియూ మీటర్స్ ఉంటుంది అనమాట. సాంగ్ తగ్గట్టు మనకి లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇక్కడ డిస్ప్లే మనం చూసుకున్నట్టయితే ఇంబ్రానిక్స్ డిస్ప్లే ఈ విధంగా ఉంటుంది, వైట్ డాట్స్ లో. నీట్ గా మంచిగా బ్రాండెడ్ లుక్ అయితే వస్తుందండి ఇంబ్రానిక్స్ రిమోట్ కిట్ తో. ఇది దానికి సంబంధించిన బటన్స్ అనమాట. పవర్, ఇన్పుట్, మోడ్, ఇది ప్రీవియస్ సాంగ్, నెక్స్ట్ సాంగ్, ప్లే పాజ్ బటన్ అనమాట. ఈ విధంగా బటన్స్ కూడా ముందే ఇచ్చారనమాట ఇందులో. ఇక్కడ వచ్చేసి మనకి పవర్ బటన్ అనమాట. పవర్ బటన్ అయితే, పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి మాస్టరింగ్ ప్రోడక్ట్, మనం దీని నుంచి సెలెక్షన్ చేసుకోవచ్చు. అది కాకుండా వాల్యూమ్ కంట్రోల్ అప్ అండ్ డౌన్ ఇందులో, ప్లస్ సెలెక్షన్ ఆప్షన్ కూడా ఉంటుంది. మనకు చూస్తున్నారు కదా, ఈ విధంగా బేస్, ట్రేబుల్, ఇట్లా ఇండివిజువల్ వాల్యూమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ కంట్రోల్. ఫ్రంట్ లుక్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇంటర్నల్గా నేను మీకు చూపిస్తాను అసలు మనం ఏం వాడాము అనేది. నేనైతే ఫస్ట్ టర్న్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఫ్యాన్ నాయిస్ ఉంటుందని టర్న్ ఆఫ్ చేశానండి, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనం మోస్ట్లీ ప్రతి యాంప్లిఫైర్ వచ్చేసి నేను మోస్ట్లీ డ్యూయల్ ట్రాన్స్ఫార్మర్స్తోనే చేస్తానండి. ఎందుకంటే పవర్ సోర్స్ అనేది నేను ఎక్కడ తగ్గించడానికి ట్రై చేయను. ఎందుకంటే మనకి మోస్ట్లీ డెప్త్ అనేది గట్టిగా పడాలి, ఏదైనా 5 ఛానల్ కానీ సబ్ కానీ హెవీగా ఉండాలి. సో అందుకే నేను ఇండివిజువల్ ట్రాన్స్ఫార్మర్ ప్రిఫర్ చేస్తాను కస్టమర్కి, ఎందుకంటే మనకి సౌండ్ అనేది డ్రాప్ కావద్దు. సో దానికోసం నేను ఇండివిజువల్గా కంపల్సరీ ట్రాన్స్ఫర్ అయితే చేస్తాను. ఇప్పుడు ఇక్కడ మనం హెవీగా ఏం చేసాము, డ్యూయల్ ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేసాం అనమాట. ఇది 10 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి సబ్కి ఇచ్చాము, 8 ఆంపియర్ వచ్చేసి 5 ఛానల్కి ఇచ్చాము. నేను మోస్ట్లీ ఇదే విధంగా ఇదే కాన్సెప్ట్లో చేశాను అనమాట. జనరల్గా కొత్తగా చేసే వాళ్ళనే ఇలా చూసుకుని ఇలా చేసుకున్నా చాలండి, బాగుంటుంది సెటప్ అయితే. కాకపోతే మోస్ట్లీ వైరింగ్లోనే ఈ 5.1 కానీ 5.2 యాంప్లిఫైర్స్ ఆటంతా మొత్తం వైరింగ్లోనే ఉంటుంది. వైరింగ్ ఎంత మంచిగా చేస్తే మీకు అసలు హమ్మింగ్ నాయిస్ అనేది ఉండదు అనమాట. చూస్తున్నారుగా, ఇప్పుడు ఇక్కడ పవర్కి వచ్చేసి నేను 2 ట్రాన్స్ఫార్మర్లు యూజ్ చేశాను, 10, 8 ఆంపియర్, ఓకేనా. దానికి సంబంధించిన రెక్టిఫైర్ సెక్షన్స్ అనమాట ఇవి, కెపాసిటర్స్ ప్లస్ రెక్టిఫైర్స్, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆడియో బోర్డ్స్కి వచ్చేసినట్టయితే 5 ఛానల్ కోసం నేను ఇక్కడ శక్తి బోర్డ్ అయితే యూజ్ చేస్తున్నాను. శక్తి 5 ఛానల్ బోర్డ్ అనమాట, 10 ఫెట్ బోర్డ్ ఉంటుంది అనమాట ఇది. ఇక్కడ మనం మిగతా 2 ఛానల్ సబ్ ఉంటుంది కదా, దానికోసం అయితే కుమార్ ఆడియోస్ థండర్ మోనో బోర్డ్స్ అయితే 2 యూజ్ చేశాను. రెగ్యులర్ ప్రతి యాంప్లిఫైర్లో ఇదే సెటప్ ఉంటుందండి మ్యాక్సిమం మనది. ఎందుకంటే నేను బెస్ట్ ఏది బాగుంటుందో నేను అదే సజెస్ట్ చేస్తాను కస్టమర్ కూడా. ఎందుకంటే నాకు కంప్లైంట్స్ ఏది తక్కువ ఉందో నేను అవే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే నాకు అక్కడ అవుట్పుట్ చూసుకుంటాను, ప్లస్ సర్వీస్ కూడా తొందరగా రాని ఐటమే నేను వేస్తాను అనమాట. ఇక్కడ సబ్ క్రాస్ ఓవరింగ్కి వచ్చేసి మన శక్తినే యూజ్ చేశాను అనమాట. కొద్దిగా నాకు నీట్గా ఉంటుంది, బేస్ హెవీగా పడుతుంది. TL084 ఐసీతో వస్తుంది అనమాట ఈ సబ్ క్రాస్ ఓవర్ బోర్డు, ఓకేనా. ఈ విధంగా అయితే ఆడియో బోర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ప్రొటెక్షన్కి వచ్చేసి అయితే ఐమా ప్రొటెక్షన్ బోర్డ్ అయితే యూజ్ చేస్తున్నాం, 8 ఛానల్ ఐమా ప్రొటెక్షన్ బోర్డ్. మోస్ట్లీ ఇదే బోర్డ్ని చాలా బ్రాండ్స్ కూడా కాపీ కొట్టి మార్కెట్లో ఉన్నాయి. ఇది చైనీస్ బ్రాండ్ అనమాట ఐమా అనేది. సో ఈ బోర్డు మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది, బాగుంటుంది, ఓకేనా. కంప్లైంట్స్ కూడా చాలా తక్కువ అనమాట. ఈ బోర్డ్ అయితే మనం ఇందులో యూజ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకి 3030 AC సప్లైతో ఆపరేట్ అవుతుందండి, బాగుంటుంది స్విచ్చింగ్ కూడా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం రిమోట్ కిట్కి చూసుకున్నట్టయితే
ఇంబ్రానిక్స్ 110A మోడల్ అనమాట. నేను మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను ఇన్పుట్స్ ఏమున్నాయి అనేది. జస్ట్ మనకి ఈ మాడ్యూల్ ఒకటే వస్తుంది. 110B మోడల్లో ఏమవుతుందంటే ఈ మాడ్యూల్తో పాటు HDMI ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ మాడ్యూల్ వస్తుంది. 3 HDMI ఇన్పుట్స్ ఉంటుంది, ఒకటి అవుట్పుట్ ఉంది. ఆ మాడ్యూల్ అనేది మనకు అందులో వస్తుంది. ఓకేనా, ఈ విధంగా 2 మోడల్స్ ఉన్నాయి. ఇది బేసిక్ మోడల్ అనమాట 110A అనేది స్టార్టింగ్ మోడల్. సో ఇందులో వీళ్ళకి ఇది యూజ్ చేశాను అనమాట. బ్యాక్ సైడ్ అయితే బనానా సాకెట్స్ యూజ్ చేశాను. నేను బ్యాక్ సైడ్ వెళ్ళాక చూపిస్తాను. ఇప్పుడు ఇంటర్నల్గా టోటల్గా వచ్చేసి ఇందులో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నేను పవర్ అడాప్టర్ అయితే యూజ్ చేయలేదు, ఎందుకంటే ఇది ఏసీ సప్లై మీద నడుస్తుంది, నాట్ డిసి సప్లై. ఏసీ సప్లై మీద దీన్ని ఆన్ చేయాలి. సో ఇక్కడ అడాప్టర్ అనేది యూజ్ కాదు. దీనికి కూడా హమ్మింగ్ రాకుండా చేయడం అనేది పెద్ద టాస్క్ అండి, ఎందుకంటే ఏసీ సప్లై మీద కంపల్సరీ నాయిస్ వస్తుంది. అది మనం రెక్టిఫై చేయగలగాలి. సో మ్యాక్సిమం వాటిని అయితే రెక్టిఫై చేశాను నేను. ఇప్పుడు నేను మీకు దీన్ని బ్యాక్ సైడ్ అయితే చూపిస్తాను, ప్లస్ ఇంటర్నల్గా ఫ్రంట్ లుక్ ఎలా ఉందనేది చూపిస్తాను. ఫ్యాన్స్ కూడా చూడండి మీరు, ఒకటి డౌన్వర్డ్ డైరెక్షన్లో ఇచ్చాను, ఒకటి ఎగ్జాస్ట్ కింద ఇక్కడ ఇచ్చాను, ఒకటి ఇన్లెట్ కిందకి ఇది ఇచ్చాను అనమాట. ఇది ఇంటర్నల్గా వచ్చేసి ఇది కూడా పైనుంచి కింది డైరెక్షన్లో మనకి 3 బోర్డ్స్ కూలింగ్ చేయడానికి సెంటర్లో పెట్టాను అనమాట. ఈ విధంగా ఇక్కడ వచ్చేసి ఇది టోటల్ హీట్ని ఎగ్జాస్ట్ చేసేస్తుంది, లోపల వచ్చిన హీట్ని బయటికి పంపించేస్తుంది. తెలుసుగా కంపల్సరీ కూలింగ్ సిస్టమ్ అనేది మంచిగా పెడతాం యాంప్లిఫైర్లో. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ అయితే చూసుకుందాం ఒకసారి యాంప్లిఫైర్కి. ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసినట్టయితే ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ పవర్ పీసీ సాకెట్ అనమాట, పీసీకి సంబంధించి పవర్ సాకెట్ అయితే ఉంటుంది. ఆ సాకెట్ అయితే యూజ్ చేసాను అనమాట. 3 పిన్ పవర్ సాకెట్ ఇది యూజ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్యాన్ ఎగ్జాస్ట్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి స్పీకర్ సాకెట్స్, బనానా సాకెట్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. టోటల్గా మనకి ఇక్కడ ఓన్లీ 6 ఛానల్స్కి ఇచ్చాడనమాట. ఇక్కడ ఇంకా నేను సపరేట్ హోల్ వేసుకొని ఇంకో సబ్కి అయితే ఎక్స్ట్రా ఇచ్చాను. ఇది డ్యూయల్ సబ్, సెంటర్, సరౌండ్ రైట్, లెఫ్ట్, ఫ్రంట్ రైట్, ఫ్రంట్ లెఫ్ట్, ఈ విధంగా టోటల్ 7 ఛానల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను చూస్తున్నారు కదా, ఇవన్నీ డమ్మీ అనమాట. జస్ట్ ఏంటంటే క్లోజ్ చేయడానికి నేను ఇక్కడైతే ఈ ఫిట్టింగ్ చేసుకొని పెట్టాను. ఇది వచ్చేసి మనకి ఇన్లెట్, ఇక్కడ నుంచి ఎయిర్ అనేది ఇన్లెట్ అవుతుంది అనమాట, లోపలికి వెళ్తుంది. ఇక్కడ నుంచి మనకి బయటికి పాస్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే మన TX110A మోడల్, ఇక్కడ వచ్చేసి మనకి 2 ఆక్స్ ఇన్పుట్లు అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి కోయాక్సల్ 1, కోయాక్సల్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్టికల్ 1, TVARC, ఇవన్నీ ఇన్పుట్స్ అనమాట. ఇవన్నీ మనం ముందు నుంచి స్విచ్చింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మన ఇన్పుట్ పిన్స్ పెట్టుకోవాలి. ఓకేనా, ఈ విధంగా అయితే టోటల్ యాంప్లిఫైర్ ఇక్కడ ఉంటుందండి. ఇప్పుడు ఇంటర్నల్గా ఫ్రంట్ సైడ్ మనం చూద్దాం అనమాట. ఇక్కడ వచ్చేసి మాస్టర్ ఎన్కోడర్ కంట్రోల్ ఇచ్చాను. ఇక్కడ వచ్చేసి డిస్ప్లే యూనిట్ అనమాట. ఇది ఎంబ్రానిక్స్లో డిస్ప్లే యూనిట్ ఈ విధంగా ఉంటుంది, ఇంత పెద్దగా. సో బాగుంది లుక్ అయితే. ఇక్కడ వచ్చేసి నేను ఎక్స్ట్రీమ్ యాంప్స్ VU మీటర్ వాడాను, చెప్పాను కదా మనం మోస్ట్లీ వాడేది అదే బ్రాండ్ అని. సో అది బాగుంటుంది. సో అందుకే నేను అది సజెస్ట్ చేస్తాను ఎవరన్నా కొత్తగా చేసే వాళ్ళైనా. ఇక్కడ వచ్చేసి పెన్ డ్రైవ్ అనమాట. పెన్ డ్రైవ్ కింద వచ్చేసి మనకి ఇక్కడ ఉంది ఫిట్టింగ్. ఇది వచ్చేసి మనకి సబ్ కంట్రోల్. టోటల్గా ఇంటర్నల్గా వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. చూసారు కానీ దీని టోటల్ ఇంటర్నల్ డీటెయిల్స్. మీకు దీని ఇంటర్నల్ డీటెయిల్స్ ప్లస్ మన ఎఫర్ట్ నచ్చినట్టయితే కంపల్సరీ మన వీడియోకి అయితే లైక్ చేయండి. అదే విధంగా చాలా మంది కస్టమర్స్ అయితే మెసేజెస్ చేస్తున్నారు మనకి ఈ యాంప్లిఫైర్స్ ప్రైస్ ఎంత అని చెప్పి. ఈ యాంప్లిఫైర్ ప్రైస్ అయితే నేను రివీల్ చేస్తాను. సో స్టే కనెక్టెడ్. యాంప్లిఫైర్స్ ప్రైస్ విని కొంతమంది తీసుకుంటున్నారు, క్వాలిటీ అవుట్పుట్ కావాలనుకున్నారు తీసుకుంటున్నారు. మిగతా వాళ్ళు ఏంటంటే బడ్జెట్ రెస్ట్రిక్ట్ అయిపోయి ఉంటున్నారు. అలాంటి వాళ్ళ కోసం బడ్జెట్ రెస్ట్రిక్షన్ లో నేను ఫ్యూచర్ లో సెట్స్ అయితే తీసుకొస్తాను. కంపల్సరీ మంచి అవుట్పుట్ కావాలంటే మాత్రం మనీ అనేది స్పెండ్ చేయాలండి, అప్పుడే మీకు మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. ఇంత డీటెయిల్ గా ఇంటర్నల్ గా ఎవరు అయితే చూపించారు మాక్సిమం నేను చూపిస్తున్నాను. ఎందుకు కారణం అంటే అందరికి అర్థం కావాలి ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది యాంప్లిఫైర్ అని. మన దగ్గర చేసుకోవాల్సిన అవసరం లేదు, మిగతా వాళ్ళ దగ్గర చేయించుకున్నా కూడా ఏంటంటే మీకు ఒక అవగాహన రావాలని మనం ఈ వీడియోస్ చేస్తున్నాము. మీకు కూడా ఇలాంటి సెటప్స్ ఏమైనా కావాలి అంటే మన నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఇప్పుడు కంటిన్యూషన్ షార్ట్స్ లో నేను మీకు దీని షార్ట్స్ ప్లస్ దీని సౌండ్ టెస్టింగ్ అయితే వినిపిస్తాను. స్టే కనెక్టెడ్.
ఎందుకంటే మన యాంప్లిఫైర్ ఆడియో క్వాలిటీ సౌండ్ అవుట్పుట్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది. కంపల్సరీ హెడ్ ఫోన్స్ అయితే వేసుకోండి. ఎందుకంటే కంపల్సరీ మన హెడ్ ఫోన్స్ లో మనకి ఆడియో క్వాలిటీ అనేది కరెక్ట్ గా వినపడుతుంది. కాకపోతే మోస్ట్లీ లైవ్ లో ఉన్న ఫీల్ కంటే ఆ ఇయర్ ఫోన్ లో కొద్దిగా తక్కువ ఉండొచ్చు, లైవ్ లో అనేది మీకు ఎక్కువ ఉంటుంది. దీని ఫీల్ అయితే లైవ్ లో విన్నదానికి మనం హెడ్ ఫోన్స్ లో విన్నదానికి చాలా తేడా ఉంటుంది. అందులో వచ్చేది జస్ట్ ఒక 40% అనుకోండి. 100% అవుట్పుట్ అనేది మీకు ఇక్కడికి వస్తే లైవ్ వస్తేనే అర్థం అవుతుంది. మీకు కూడా ఇలాంటి క్వాలిటీ సెటప్స్ ఏమైనా కావాలి అనుకుంటే మన నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. మన నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ యాంప్లిఫైర్ ప్రైస్ అండి, నేనైతే ఈ యాంప్లిఫైర్ 26,000 కి అయితే రెడీ చేసి కస్టమర్స్ కి ఇస్తున్నానండి. ఇప్పుడు ఈ 5.2 యాంప్లిఫైర్ పర్టికులర్ గా ఈ యాంప్లిఫైర్ ప్రెసెంట్ ఉన్న టైంలో 26,000 కి అయితే ఇస్తున్నాను. ఫ్యూచర్ లో ప్రైజెస్ అనేది పెరగచ్చు తగ్గచ్చు. ప్లస్ కస్టమర్ రిక్వైర్మెంట్ అంటే ఇందులో మెటీరియల్ అనేది కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మారుతూ ఉంటుంది. సో దాని తగ్గట్టు కూడా ప్రైస్ అనేది వేరీ అవుతుంది. ఇప్పుడు ఈ యాంప్లిఫైర్ ప్రైస్ వచ్చేసి మనం కస్టమర్ కి చార్జ్ చేసిన ప్రైస్ వచ్చేసి 26,000. ఈ ప్రైస్ రేంజ్ మీ బడ్జెట్ కి మీట్ అవుతుంది అనుకుంటే కంపల్సరీ మన వాట్సాప్ నెంబర్ కి అయితే మెసేజ్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే కనెక్ట్ అయి ఉండండి. విక్కీ ఎవిటెక్ సైనింగ్ ఆఫ్ విక్రమ్.